ఎట్లా మూవీ ఎట్లా ఉంది? మంచిగా అసలు నచ్చింది మూవీలో. మూవీ నా ట్విస్ట్లు బాగున్నాయి. ట్విస్ట్లు అయితే అదిరిపోయినాయి. సింగిల్ అయినా మింగిలా? ఎవరన్నా? నేను మ్యారీడ్ అన్నా, సన్ కూడా ఉన్నాడు బాబు. సినిమా అయితే బాగుంది. అదేనా పెళ్లి వేసుకున్నాక ఇప్పుడు అర్థమైంది సింగిల్ టైప్ అని. మంచిగా ఉంది సినిమా అయితే బాగుంది. డబుల్ మీద అదిరిపోయినా. సార్ అయితే ఆల్మోస్ట్ డబుల్ మీనింగ్ వేరే లెవెల్ ఇస్తాడు. అది ఎవరికి అర్థం కాదు, బాగానే ఇస్తాడు. ఆయన ఇంకా వేరే ఉంటుంది. బాగుంది సూపర్ ఉంది. అలా ఎక్సలెంట్. హీరోయిన్స్ కూడా పర్లేదు బాగా. లాస్ట్లో పెళ్లి చేసుకోలేదు మరి 2 అని చెప్పేది అన్నీ వచ్చిందంటాడా, నేను చూడలేదు. వెనకాల చూసిన సార్ వెళ్ళిపోతారేమో అని మా వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు 2 ఉందని. మరి ఉందో లేదు నాకు తెలిసి చూడాలి. ఇద్దరు అనుకుంటా. వెనకాల లాస్ట్కి 2 వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళు హీరోయిన్స్ లేదా మనకు తెలియదు. నార్మల్ అయితే 2 హీరోయిన్స్ ఉన్నారు. ఎందుకు వెళ్ళాలంటే మా సార్ ఇక ఫ్లాట్లోనే ఉంటారు, చూడబోతే ఆల్మోస్ట్ అన్నీ చూస్తానంట. మన రీసెంట్గా వచ్చిన సినిమాలు చాలా బాగా హిట్ అయినాయి కదా, డబల్ మీనింగ్స్ అని. విష్ణు సార్ మా ఫ్లాట్లో ఉంటారు. సో అట్లా వాళ్ళందరూ వాళ్ళ డ్రైవర్స్ మాకు ఫ్రెండ్స్ అనమాట, మేమందరూ కలిసి. సో అట్లా అని చెప్పి ఇక బాగానే ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. యాటిట్యూడ్ ఏం చెప్పి మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరూ మంచిగా పలకరిస్తారు. ఫోటో గిట్ట పడితే రా అని చెప్పి మంచిగా ఇస్తారు, మంచిగా మాట. మూవీ అయితే సూపర్ భయ్యా, ఎక్సలెంట్ ఉంది. కామెడీ అయితే మంచి వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ సింగిల్స్ కాకూరని చెప్తాను నేను. అయినా వల్గర్ అయితే ఏం లేవు అన్న, వల్గర్ నార్మల్గా ఉండే మనకి. వల్గర్గా అయితే ఏం లేదు, అంతేం అనిపించలేదు వల్గర్. మనకి ఏంటంటే మెయిన్ అంటే మేమ్స్ మొత్తం తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు అనమాట. అట్లా వెన్నెల కిషోర్ కామెడీ వేరే లెవెల్ ఉంటుంది అన్న. మనకి హైలైట్స్ అంటే ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ, మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్లస్ మన వెన్నెల కిషోర్ తోటి ఫ్రెండ్షిప్ కానీ మనకి ఎట్లా అంటే సినిమాలో ఆ ఫ్రెండ్షిప్తో ఎట్లా కథ మొత్తం నడుస్తుంటారు అనమాట. సింగిల్కి సింగిల్ అనే చెప్తామన్నా, సింగిల్ సినిమా చూసినాక కూడా. సినిమా అంటే మంచిగానే ఉందన్న, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎక్కువ 2-3 అమ్మాయిలు ట్రై చేయొద్దని అడితే అర్థమైందన్న. ట్రై చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం ఎట్లుంటుందని మొత్తం అదే స్టోరీ. మొత్తం 4 ఉన్నారు హీరోయిన్స్, 4 మెంబర్స్ ఉన్నారు హీరోయిన్స్. బాగుంది మొత్తం ఓవరాల్గా అయితే. హైలైట్ పాయింట్స్ అంటే అదే అన్న, మొత్తం మనకి మీమ్ స్టఫ్ ఉంది. మొత్తం మనకు కావాల్సిన మీమ్ స్టఫ్ మొత్తం ఆడనే ఉంది మనకి. ఆ డైలాగ్ పోయింది కదా, ఇంకా మిస్ అయ్యామన్న. డైలాగ్ మొత్తం తీసేసి ఇక వేరే డైలాగ్ పెట్టుకున్నారు. మరి ఆ డైలాగ్ ఉంటే మాత్రం వేరే ర్యాంప్ ఆడిస్తున్నాయి కదా, అందుకే మరి తీసేసి కాబట్టి ఇక ఏం చేయలేము. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఏం లేవు అన్న, కొన్నే ఉన్నాయి, కొన్ని కూడా లేవు, చాలా నార్మల్గా ఉన్నాయి. అది ఆ డబుల్ మీనింగ్ అర్థం మనకు తెలుస్తున్న డబుల్ మీనింగ్ అనిపిస్తుంది కానీ నార్మల్ సింగిల్ మీనింగ్లో ఉన్నాయి డైలాగ్స్ మొత్తం. ఆయన స్టైల్లోనే ఉంది సినిమా మొత్తం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ప్రతి ఒక్కటి ఆయన స్టైల్లోనే ఉంది. మనకి ఎండింగ్ కూడా ఆయన స్టైల్లోనే ఇచ్చేసారు. మనకి నార్మల్ ఎండింగ్ కాకుండా నార్మల్ అర్థం మిగతా సినిమాలు ఎట్లుంటే ఎండింగ్ మొత్తం అట్లనే ఉంది. సింగిల్ ఉన్న వాళ్ళంటే వస్తే బెటర్. లవర్ ఉన్న వాళ్ళు వచ్చినా పర్లేదు. లవర్ ఉన్న వాళ్ళు వచ్చే సింగిల్ వెళ్ళిపోయేటట్టే ఉంది అన్న. అంతే, ఓకే. స్టోరీ లేదు అది ఇది అని కంపేర్ చేయగలిగినంత సినిమా అయితే కాదు. బేసిక్గా వచ్చామా, దాంట్లో ఉన్న పంచెస్ని ఎంజాయ్ చేస్తున్నామా, తీసుకున్నామా. ఇంకోటి కేతికే శర్మ గారి యాక్టింగ్ కావచ్చు, ఇవానా టైమింగ్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బేసిక్గా కామన్ ఆడియన్గా చెప్పాలి అంటే త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. బట్ ఒక రివ్యూవర్లా చెప్పాలి అంటే ఎక్కడ స్టోరీ లైన్ అనిపించదు, చాలా బోరింగ్గా ఉంటుంది. అరే ఏదో వెళ్తుంది, అక్కడక్కడ కామెడీ పండుతుంది అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. అంతే తప్ప రిమైనింగ్ అంతగా అదే పనిగా పనులు మానుకొని వచ్చి చూసి అయ్యే అంత సినిమా లేదు. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు లేకుండా హై వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రెజర్ని కొంచెం పక్కన పెట్టడానికి వీకెండ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళైనా పర్లేదు, లేనైనా పర్లేదు, థియేటర్కి రండి. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎమోషన్ ఏం అనిపించదు అన్న, జస్ట్ ఫన్. కానీ క్లైమాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. చాలా డబల్ మీనింగ్ ఏం అనిపించలేదన్న నాకైతే. బట్ అది ఇప్పుడు ఎవరన్నా 8th క్లాస్ పిల్లాడు కూడా మాట్లాడుతున్నాడు 1st క్లాస్ నుంచి, ఏముంది అదేం అంతగా అనిపించలేదు. బట్ త్రూఅవుట్ ఎంజాయ్ చేయొచ్చు మనం. సూపర్, అసలు ఆయన వల్లే ఎక్కువ నవ్వేస్తుంది థియేటర్లో హీరో గారి కన్నా. ఆయన డ్యాన్స్ కానీ వావ్ సూపర్ అనిపిస్తుంది. అసలు ఆ సాంగ్స్ చాలా బాగుంటుంది. సింగిల్స్ అస్సలు మింగిల్ అవ్వకండి రా బాబు, సినిమా చూసారంటే మాత్రం డెఫినెట్గా మీకు అనిపిస్తుంది. హీరోయిన్స్ వెన్నెల కిషోర్ అన్నే కనిపిస్తాడు థియేటర్. హీరోయిన్ గారు వాళ్ళ అందాలు చందాల తర్వాత వెన్నెల కిషోర్ అన్న డాన్స్ చాలా బాగా త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.
అంటే లాజికల్గా మనం ఒక ప్రాపర్ మూవీని చూసినట్టు కాకుండా ఏదో వీకెండ్ ఎంటర్టైన్మెంట్ లా చూస్తే మాత్రం అందరికీ నచ్చుతుంది. సింగిల్ అన్న, ఆల్వేస్ సింగిల్. ఎట్లా ఆడింది ఫైనల్ మూవీ? సినిమా సూపర్ అన్న, అసలు మామూలుగా లేదు, నవ్వుకుంటూనే ఉన్నాం స్టార్ట్ టు ఎండ్. వాళ్ళు ఏదైతే కార్తిక్ గారు, శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు, అల్లు అరవింద్ గారు చెప్తూ ఉన్నారో మీరు పొట్ట చెక్కలే బయటకు వస్తారు అని. సో అదే జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్గా ఆ సినిమాని మనతో పాటు తీసుకెళ్ళేలాగా తీసుకొచ్చారు సినిమాని. కామెడీ ఫుల్గా ఎంజాయ్ చేశాను, అసలు మామూలుగా లేదు సినిమా, ఫుల్ ఆన్ ఫన్ అనమాట. వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. లాస్ట్లో సత్య గారి క్యామియో ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంది. ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం, ప్రతి మేము, ప్రతి వాళ్ళు వేసే ప్రతి పంచ్, ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఎక్కడా కూడా క్రింజ్లా కనిపించదు, వాళ్ళే చెప్పేసుకుంటారు ఈ క్రింజ్ కామెడీ కదా అని. వెన్నెల కిషోర్ గారు చెప్పే 2-3 డైలాగులు, సో వాళ్ళకి తెలుసు ఏది ఎలా ఇవ్వాలి అని. అందుకే శ్రీ విష్ణు గారి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే టైటిల్ కూడా దాన్ని న్యాయం చేస్తాడు ఆయన ఆటోమేటిక్గా. నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా ఏదో అడుగు లేదులే అన్న, అలాంటివి ఇంకా వాళ్ళు ఆ డైలాగ్ లేకపోయినా కొన్ని డైలాగులు 2-3 తీసేశారు, బట్ నో ప్రాబ్లం. దాని ప్లేస్లో వేరేది యాడ్ చేసినా అది మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఏది కూడా ఎవరి క్యారెక్టరైజేషన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్ సింగిల్స్గా రండి, సింగిల్గా సినిమా చూడండి, సింగిల్గా వెళ్ళండి, సినిమాని మీతో పాటు తీసుకెళ్ళండి. శ్రీ విష్ణు గారు ఏదైతే చెప్పారో సేమ్ సినిమాని మీతో తీసుకెళ్తారు. మళ్ళీ మీరు సింగిల్గా వచ్చి ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో వస్తారు, మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు, బట్ సింగిల్గా ఉంటారు. 3.25 అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ఉంటుందని, సెకండ్ హాఫ్ మటుకు పీక్స్, ఫుల్ ఆన్ ఫన్. రాజేంద్ర ప్రసాద్ గారు సెకండ్ హాఫ్లో చిన్న క్యామియో బాగుంటుంది, ఆయన క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నార్నే నితిన్ గారు ఉన్నారు, సత్య గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, హీరోయిన్స్ ఇద్దరు వస్తారు క్లైమాక్స్లో. సో ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ క్లైమాక్స్లో ఆయన ఆ టేప్ రికార్డ్ మీద సాంగ్ పెట్టుకుని వెళ్ళేదైతే వైబ్ అవుతుంది కంప్లీట్గా. మళ్ళీ హ్యాపీగా 2-3 టైమ్స్ థియేటర్లో ఎంజాయ్ చేసే ఫిలిం. ఫ్యామిలీతో చేయొచ్చు, ఫ్రెండ్స్తో చేయొచ్చు, సినిమాకి రండి, పడిపడి నవ్వుకోండి. అలా ఏం లేదన్నా, లవర్స్ వచ్చినా ఎంజాయ్ చేసి వెళ్తారు, లవ్తోనే వెళ్తారు, హ్యాపీగా వెళ్తారు. సో మింగిల్ అవ్వమని చెప్పట్లా, సింగిల్గా ఉండమని చెప్పట్లా. బాగుంది సినిమా, కంటెంట్ బాగుంది, ఎక్కడ కూడా మనని డివియేట్ చేసి బోర్ కొట్టించలేదు. బోర్ కొడితే సినిమా మనకి ఎక్కడో అయిపోతుంది, ఆ ఫీల్ ఎక్కడ క్రియేట్ చేయలేదు. నేను సింగిల్ని కాబట్టి నాకు సింగిల్ సినిమా చాలా బాగా నచ్చింది. వీడి సింగిల్ ఏంటి, పైన బట్ట కింద పొట్ట మధ్యలో తెల్లని గుట్ట అనుకుంటుర్రా. ఎందుకంటే నాకు మింగిల్ అవుదామంటే ఏ పోరి కనెక్ట్ అవ్వలేదు. 10th ఇంకా 10th నుంచే చూపించిరేడా, నేను 7th నుంచి మిస్ అవుతున్నాను. 7th 10th ఇంకా ఎందుకు ఇక అవన్నీ చెప్పుకుంటే చరిత్ర అవుతుంది. సింగిల్ సినిమా చాలా బాగా నచ్చింది, సింగిల్కి అయితే పర్ఫెక్ట్గా నచ్చింది. సింగిల్స్ మింగిల్ కావాలని అనుకుంటే ఒకసారి వచ్చి సింగిల్ సినిమా చూడండి. ఎందుకు కావద్దో, కామెడీ కనెక్ట్ అయింది. సింగిల్గా ఉంటే వాళ్ళకి సింగిల్ కష్టాలు ఏంటి కనెక్ట్ అయింది. అలాగే సింగిల్తో పాటు ఉంటే వెన్నెల కిషోర్ కామెడీ కనెక్ట్ అయింది. అలాగే సింగిల్ కూడా ఎమోషనల్గా ఫ్యామిలీతో చాలా కనెక్ట్ అవుతారు, కానీ వాళ్ళు బయటకు చెప్పుకోరు అనమాట. ఎందుకంటే ఆ బాధలను బయటకు చెప్పుకుంటారే, మా వాడు సింగిల్గా ఉండి ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు బయటకు చెప్పుకోరు. సో ఆ బాధలు నాకు కూడా ఉన్నాయి. ఆ ఎమోషనల్ డ్రామా కావాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చూడండి, చాలా బాగా అనిపించేస్తుంది. మీమ్స్ చూసినట్టు కాదు, మీమ్స్ సినిమాలో పెడితే సినిమాలో అరుపులు ఎలా వినిపిస్తాయో అర్థమైంది. నేను ముందు కూర్చొని అరిచాను, కానీ వెనక కూర్చున్న వాళ్ళంతా క్లాస్ పీపుల్స్ దగ్గర కూర్చుని వాళ్ళు కూడా అరిచారు పిచ్చోళ్ళక. అంతా బాగా అనిపించేస్తుంది. ఇది లవ్ యూ బచ్చు ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. ఎవరా పిల్ల పేరు, ఏం పేరు, పిల్ల పేరు మోనాలిసా. చూసినా ఎక్కడ దాకా బాకిందో, నీ లవ్ యూ బచ్చు, నీ వాయిస్ కూడా వచ్చేసింది. చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. శివ డైలాగ్ కొద్దిగా మిస్ అయినాము, కాకపోతే శివ డైలాగ్ లేనందుకు ఓం నమ శివ అందరినీ గుర్తించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, బాలయ్య బాబు, మ్యాన్సన్ హౌస్ కూడా కనపడుతుంది. ఏకంగా 2 బాటిల్ దించి పడేసారు. వెన్నెల కిషోర్ టోటల్ నిజంగా వెన్నెల కిషోర్ ఉంటే ఆ సినిమాకి కామెడీ పరంగా ఫుల్ హైలైట్ అవుతుంది. మస్తు. ఆయన లేకపోతే నిజంగా కామెడీ పరంగా కొంచెం తగ్గేదేమో. కొంతమంది అంటున్నారు శ్రీ విష్ణు సినిమాలు అన్ని డబుల్ మీనింగ్ ఎలా ఉంటాయి, బూతులు ఉంటాయని. దీంట్లోనైతే అంత వల్గారిటీ అయితే ఏం కనపడలేదు. టోటల్ కామెడీ మూవీ, కొంచెం ఎమోషనల్ డ్రామా రాజేంద్ర ప్రసాద్ గారితో పడింది. చాలా బాగా అనిపించేది. సింగిల్స్ మింగిల్ అవ్వాలని కూడా సినిమా చూడండి. అలాగే క్లైమాక్స్లో హీరోయిన్కి పెళ్ళి అయిందా లేదో తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడండి. పెళ్ళి అవ్వాలి కాబట్టి పార్ట్ 2 కోసం ఆపేశారనమాట. పార్ట్ 2 కోసం కూడా ఎదురు చూడాలి. సింగిల్ లవ్ యూ సింగిల్ నాకైతే బాగా నచ్చింది. 3+ ఇస్తా. సింగిల్స్ మింగిల్ అవ్వద్దు. పోరి కనపడితే మీరే పక్క తక్కువ పోయి, ఎందుకంటే అది వచ్చి మీద పడ్డా సరే లేవి దున్ని అవతల పడేసేయండి, పక్క తప్పుకొని వెళ్ళిపోండి అని చెప్పేది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సాంగ్స్ అంతా ఏం లేవు, కానీ ఓన్లీ కామెడీ మీద నడుస్తుంది సినిమా మొత్తం. ఫుల్ డిసప్పాయింట్ అయినా అన్న, అది ఎక్స్పెక్ట్ చేసి వస్తాం మొత్తం. మొత్తం మీమ్స్, మొత్తం ఇన్స్టాగ్రామ్లో జోక్స్ చూసినట్టే ఉన్న సినిమా చూస్తే ఫుల్ నవ్వుకోవచ్చు. వేరే లెవెల్ మొత్తం వాటి కోసం వచ్చినాం సినిమా. బ్లాక్ బస్టర్ కామెడీ, మొత్తం కామెడీ.